హరే కృష్ణ. మాతాజీ వినిపిస్తుంది కదా? హరే కృష్ణ. వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. ఈరోజు భక్తి సదాచార్ అనేటువంటి క్లాస్కి మీ అందరికీ కూడా ఇస్కాన్ మంగళూరు శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయము మంగళూరు కర్ణాటక తరపున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరిత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ భక్తి సదాచార్ అనేటువంటి క్లాసులో మనము భాగవత కథల గురించి సుఖదేవ గోస్వాముల వారు పరీక్షిత్ మహారాజుకు వివరించినటువంటి ఆ కథలను సూత గోస్వాముల వారు నైమిషారణ్యంలో దేవతలకు వివరించినటువంటి ఋషులకు వివరించినటువంటి అంశాలను శ్రీమద్ భాగవతం అందులో ఉన్నటువంటి కథలుగా ఉన్నటువంటి. సో మనము దేవర్షి నారదుడు గురించి, సాధారణంగా నారదుడు అనేటువంటి పదము తెలియనటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన్ని ఇక్కడ మనకి లౌకిక ప్రపంచంలో వివిధ రకాలుగా చూపిస్తూ ఉంటుంటారు. సో మరి వాస్తవానికి నారదుడు ఆ భగవంతుడి యొక్క వివిధ అవతారాలలో వాస్తవానికి ఆయన్ని 3వ అవతారంగా భాగవతంలో వర్ణించబడినటువంటిది. మరి ఎందుకంటే నేను చెప్పినటువంటి దాంట్లో నారదుడు కలహాల ప్రియుడు అనేటువంటి ఒక అపోహ జనాలలో ఉన్నటువంటిది. కానీ అది ఒక
అపోహ మాత్రమే, అపార్థము మాత్రమే యథార్థంగా. సో ఆయన ఒక ఎంతటి అంటే ఆధ్యాత్మిక విషయాలు, ఆ త్రిగుణాలు అని వాటిని గురువులు, సాధువు, శాస్త్రాల నుండి మాత్రమే విని నేర్చుకోవాలి. అంతేగాని సినిమాలలోనూ ఆ, ఆధ్యాత్మిక జ్ఞాన విషయాలు లేనటువంటి, పరిజ్ఞానం లేనటువంటి ఆ తప్పుదారు పట్టినటువంటి వారితో మనము ఆ నారదుడి గురించి చాలా తప్పుగా ప్రచారం, కలహాల ప్రియుడు అనేటువంటి ఇది ఉన్నది. సో ఆ విధంగానే సినిమాల్లో చూపించడము లేదా ఆ సందర్భాలలో వాడుకోవడం వల్ల చాలా వరకు నారదుడి గురించి తెలిసి ఉంటూ ఉంది. సో మరి మనల్ని సరే ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ నారద మునిని మనకి చూపించినట్లు విధానాలలో ముఖ్యంగా ఆ వీణ మీటుతూ నారాయణ నారాయణ అంటూ కనిపించేటువంటి మాత్రం మన అందరికీ కృష్ణ కీర్తన ద్వారా తాను ఆనందించడమే కాకుండా ఎల్లరికూ కూడా ఆ ఆనందాన్ని అందించేటువంటి వాడే ఆ నారదుడు. సో మరి ఆ నారదుడు భగవానుని యొక్క అవతారాలుగా చెప్పబడింది. ఆ భగవానుని యొక్క అవతారాలు వివిధ రకాలుగా ఉండేవి. పూర్ణ అవతారాలు, పాక్షిక అవతారాలు అని, అలాగే పురుష అవతారాలు, మరి గుణావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు వివిధగా ఉండేటువంటివి. అందులో నారదుడు ఆ భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారంగా చెప్పబడుతూ ఉంటాయి. ఎందుకంటే మరి ఆ సనక సనందనాదులు, నారదుడు, పృథు మహారాజు, శేషుడు మున్నగు వారు శక్తి ఆవేశ అవతారాలుగా చెప్పబడే మరి వారి యొక్క ఇవి గురించి మనకి ఆ శ్రీమద్ భాగవతంలో ఉంటుంది. వీటన్నిటికీ కూడా మూలం, సర్వ అవతారాలకు మూలము ఆ శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటిది మనము చూస్తాం. మరి వాస్తవానికి ఆ నారదుడి యొక్క కార్యము భగవత్ భక్తి ప్రచారం. మరి ఎందుకంటే ఈ ఇంద్రియ భోగ రతులై ఉన్నటువంటి ఈ జన్మ సామాన్యము కామ్యకర్మలలో నిమగ్నమై ఉండి వారు కర్మ బంధనాలలో చిక్కుకొని ఉన్నటువంటి వారిని ఉద్ధరించడానికి, బంధ విముక్తి కలగజేయడానికే ఆ నారదుడు ఆ భక్తి యోగానికి సంబంధించినటువంటి విషయాన్ని చేస్తారు. అందుకే మనకి నారద పంచరాత్రం అనేటువంటి గ్రంథం కూడా ఉంటుంది. దాంట్లో ఆ ఇంద్రియ భోగార్థం జనులు కామ్యకర్మ రతులై ఉంటారు, కానీ దాని వలన కలిగేది కర్మ బంధనమే కాదు మోక్షం. కర్మ బంధనమే మోక్షం కాదు అని చెప్తారు. అందుకే జనులను ఆ కర్మ బంధనము నుండి విముక్తి కలిగించడానికి నారదుడు భక్తి యోగానికి సంబంధించినటువంటి నారద పంచరాత్రం అనేటువంటి గ్రంథం ఉంటుంది. సో అలాగే మనకు భాగవతంలో నారదుడి గురించి చూసినట్లయితే మనకి ఆయన గురించినటువంటి విషయాలలో 3 జన్మల ప్రస్తావన నారద ముని గురించి మనకి ఉంటూ ఉంటుంది. సో అందులో ముఖ్యంగా మనకి ఆ మొదటి జన్మ గంధర్వ జన్మ అని చెప్తారు, రెండవది శూద్ర జన్మ, ఇక మరి నారద చరిత్ర, ఇప్పుడు నారదు మూడవది ఆయన పరిపూర్ణమైనటువంటి ఆ భగవంతుని యొక్క నిత్య పార్శ్వాదులుగా ఉన్నటువంటి జన్మ నారదుల వారు. సో మరి ఆ భాగవతంలో వివరించబడినట్లుగా నారదుల వారిది మొదటి జన్మ తీసుకున్నట్లయితే అది గంధర్వ జన్మ అని చెప్తారు. ఆ గంధర్వుని పేరు ఉపబరహానుడు అని చెప్తారు. ఆయన ఎంతో సుందరమైనటువంటి వాడు, ఆ గాన గంధర్వుడైనటువంటి ఆయన ఇతర గంధర్వుల చేత ఎంతో విధంగా గౌరవించబడేవాడు. అలాగే స్త్రీలు కూడా ఆయనకి ఆకర్షితులయ్యేవారు. ఆ విధంగా మరి ఆ గంధర్వ జన్మ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో
ఒకసారి దేవతా సభలో సంకీర్తనోత్సవం జరుగుతూ ఉంటుంది అని చెప్తారు. ఆ సంకీర్తనోత్సవము జరిగినప్పుడు మరి దేవతా సంకీర్తనోత్సవం మనము పక్కదారి పట్టిన దేవతలు మాత్రము సరైనటువంటి మార్గంలోనే ఉంటారు. వారు ఆ కీర్తన జరిగేటువంటి దేవత అక్కడ జరిగేటువంటి ఆ కీర్తన అంటే సంకీర్తనము అంటే హరిగానము, ఆ హరిని కీర్తించడమే సంకీర్తనము. మరి అటువంటి ఆ సంకీర్తనంలో వారంతా అక్కడ ఆ దేవతా సభలో ఏర్పాటు చేయబడినటువంటి సంకీర్తనోత్సవానికి అందరూ కూడా ఆహ్వానించబడ్డవారు. గంధర్వులు, అప్సరసులు, ప్రజాపతులు. అందులో ఈ ఉపబరహణుడు కూడా ఆ ఉత్సవానికి వెళ్ళడము, మరి గంధర్వులు, అప్సరసులు వీళ్ళంతా ఉన్నటువంటి సందర్భంలో సాధారణంగా ఆ గంధర్వులు కానీ అప్సరసులు వీళ్ళంతా ఆ మత్తు పదార్థాలను తీసుకునేటువంటి విషయంగా ఉంటుంది. అంటే సురపానం లాగా తీసుకొని చేసేటువంటిది ఉంటుంది. అయితే ఆ స్త్రీ సాంగత్వంలో మత్తుగా ఉన్నటువంటి సందర్భంలో ఆ పదార్థాలు తీసుకోకపోయినా ఆ స్త్రీ సాంగత్వం మత్తులో మరి వీళ్ళు ఆ హరి సంకీర్తన, హరినామ కీర్తనానికి బదులుగా దేవతల యశో కీర్తనం మొదలు పెడతారట. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాపతులకు ఆ సంఘటన ఎప్పుడైతే హరి నామ కీర్తనానికి బదులుగా ఆ దేవతల యొక్క యశో కీర్తనము మొదలైందో వెంటనే ఆ ప్రజాపతులందరికీ కోపం కలిగి ఆ సంకీర్తనోత్సవంలో హరిగానం చేయడానికి బదులుగా మరి మత్తుల్లిన వాడివైనటువంటి నీవు దేవతా కీర్తనం చేయడం అనేది తప్పు, అది శూద్ర లక్షణము, కాబట్టి నువ్వు శూద్రుడుగా జన్మ తీసుకో అని వారు శపిస్తారట. సో మరి దేవతాలోకాలు అంటే ఇక్కడ మనము ఇస్కాన్లో హరినామ సంకీర్తన ఉద్యమం గురించి చెప్తూ ఉంటుంటే ఇంకా హరి కృష్ణ భజన ఎందుకు చేయాలి, వేరే కూడా చేయొచ్చు కదా అనేటువంటి చాలా చాలా ప్రశ్నలు వస్తుంటాయి. కానీ అన్ని కాలాల నుండి మనకి ఆ హరినామ కీర్తనము ఒక్కటే ఈ జీవుడిని ఉద్ధరించగలిగేది, బంధనాల నుండి మోక్షం కలగజేసేటటువంటిది. అందుకే మనకి శ్రీ చైతన్య మహాప్రభువుల వారు ఆ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని 500 సంవత్సరాలకు పూర్వము మనకి ఇచ్చినటువంటిది. మరి ఆ సంకీర్తన ఉద్యమం ద్వారానే ఈ జీవులందరూ కూడా ఈ కలియుగంలో ముఖ్యంగా బద్ధ జీవులమైనటువంటి మనము ఉద్ధరించబడడానికి ఉన్నటువంటి ఆ ఏకైక మార్గము సంకీర్తనము అంటే కేవలము హరినామ సంకీర్తనమే. కలియుగానికి ముఖ్యంగా ఈ కలి కల్మషాల నుండి బయటపడేసేటువంటి మార్గము ఆ భగవన్నామస్మర హరినామ సంకీర్తనం. అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ నామ సంకీర్తనం చేయాలి అని చెప్తూ ఉంటారు. అది కూడా అపరాధ రహితంగా నామ సంకీర్తనం చేయడం మొదలుపెట్టి సో చేయాలి అనేటువంటి చెప్తారు. మరి ఇక్కడ ఆయన ఆ గంధర్వుడు మరి చేసినటువంటి అపరాధం వల్ల తదుపరి జన్మలో మరి అతడు శూద్రుడిగా ఒక ప్రజాపతుల యొక్క శాపం వల్ల దాసీ గర్భంలో జన్మిస్తాడు, శూద్రుడుగా జన్మిస్తారు అని చెప్తారు. మరి మనము ఈ భౌతిక జగత్తులో ఏ నామం చేసినా ఏది సంకీర్తనం చేసినా ఒకటే అంటూ చెప్తుంటారు అనేక మంది ఉన్నటువంటి విషయాలు. కానీ అవన్నీ కూడా ఓకే, ఉన్నతమైనవి, ఉన్నత స్థితిలోకి చేరుకోవడానికి దోహదపడుతూ ఉంటాయి. కానీ హరినామం ఒక్కటి మాత్రమే ఈ కలి కల్మషాల నుండి బద్ధ జీవితం నుండి బయటపడేసేటువంటి మార్గము మనల్ని ఉన్నటువంటిది. సో కాబట్టి మరి ఈ కలి కల్మషాల నుండి మనం ఆ నామ సంకీర్తన ఇస్కాన్లో 16 మాలలు జపం చేయడం, అలాగే వీలైనంత వరకు సంకీర్తన ఉద్యమంలో సంకీర్తనలో పాల్గొనాలి అని చెప్తూ ఉంటుంటారు. సో ఆ విధంగా మరి
ఆ నారదుడు రెండవ జన్మలో శూద్రుడిగా ఒక దాసి ఉమ్, గర్భంలో జన్మించి ఉమ్, ఉన్నటువంటిది. ఎందుకంటే మనకి ఆ వారి యొక్క గుణ కర్మలను బట్టి ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది అంతకు ముందు చేసినటువంటిది. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో దాని ప్రకారంగానే తదుపరి జన్మ ఉంటూ ఉంటుంది. సో మనకి సాధారణంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అంటే గుణాలను బట్టి, కర్మలను బట్టి ఇది కూడా. సో కాబట్టి మరి వర్ణ విభజన ఉన్నటువంటి కర్మను బట్టి నిర్మించబడుతుంది. ఆ కర్మ ప్రకారంగా మనము జన్మ తీసుకోవడం జరిగింది. అలాగే మరి మనకి ఎవరైతే శారీరక శ్రమ ద్వారా సమాజానికి దోహదపడతారో వాళ్ళు శూద్రులుగా చెప్పబడుతూ ఉంటారు. వారు చేసేటువంటి కర్మలను బట్టి భగవద్గీతలో మనకి చెప్పబడినటువంటిది. మరి సేవారూపమైనటువంటి కర్మే శూద్ర స్వభావము అని చెప్పబడినటువంటిది. కాబట్టి ఆ దాసీపుత్రుడైనటువంటి వాడు తల్లి వలె ఆ సేవారూపమైనటువంటి పనిలోనే నెలకొనవలసి వచ్చినటువంటిది. సో మరి అలాగే మనకి బ్రాహ్మణుల యొక్క లక్షణాలు చెప్తూ ఉంటుంటారు. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనము అనేవి బ్రాహ్మణుల సహజ లక్షణాలు అని భగవద్గీతలో చెప్పబడినటువంటివి. సో మరి అటువంటి మరి ఆ విధంగా ఉన్నటువంటి బ్రాహ్మణ లక్షణాలను కలిగినటువంటి వారు కొందరు ఆ చతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సందర్భంలో ఆ వర్షాకాలంలో తీర్థయాత్రలు కానీ, ప్రచార కార్యక్రమాలు కానీ, ధార్మిక సంబంధమైనటువంటి బయట పనులు కానీ సాధ్యపడవు. కాబట్టి ఆ మహాత్ములు ఏదో ఒక అనువైన చోట విడిది చేసి తపస్సు చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉంటారు అని చెప్తారు. అదే చాతుర్మాస్య దీక్ష. సో అది 4 నెలల పాటు కొనసాగేటువంటిది. ఆ తపస్సులో ఆహార నియమాలు కూడా ఉంటాయి. మొదటి నెల ఒక రకంగా, ఆ విధంగా ఆహార నియమాలు చాలా కఠినంగా ఉండేటువంటి. ఎందుకంటే ఆ వర్షాకాలంలో వివిధ ఆహారాలు ఆరోగ్యానికి చెడు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నియమితమైనటువంటి ఆహారము ఆ విధంగా ఉండేటువంటివి. మరి ఆ చతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సేవలో ఆ దాసీపుత్రుడుగా ఉన్నటువంటి అతడు నెలకొన్నటువంటి సందర్భం కలుగుతుంది వారికి. ఎందుకంటే అతడు అంతకుముందు ఉన్నతమైనటువంటి వాడు కనుకనే ఆ గంధర్వుడుగా ఉన్నటువంటి శాప కారణంగా వచ్చిన వాడు కనుక అతనికి మరలా ఇక్కడ మరొక అవకాశం లభించి ఆ చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి ఆ భక్తి వేదాంతుల సేవలో పాల్గొనేటువంటి అవకాశము ఆయనకి కలుగుతూ ఉంటుంది. ఆ పిల్లవాడు చాలా మితభాషిగాను క్రీడాసక్తిని విడిచి వారి యొక్క సేవలోనే నిమగ్నం అయ్యేవాడు అని చెప్తారు. ముఖ్యంగా ఆ పిల్లవాడు ఆ భక్తి వేదాంతులు అంటే ఎవరైతే బ్రాహ్మణోత్తములు చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి వారు తిన్నటువంటి అన్నం విస్తరలను తీయడము, గిన్నెలు కడగడము వంటి పనులు చేసేవాడు. అయితే ఆ క్రమంలో ఒకరోజు వారి ఎంగిలి వారి అనుమతితో తీసుకొని భుజించడం జరుగుతుంది. సాధారణంగా భగవంతునికి మనం నైవేద్యంగా పెట్టినటువంటిది మహాప్రసాదం అవుతుంది. అలాగే భాగవోత్తములు ఒక ఉత్తమమైనటువంటి శుద్ధ భక్తులు ఆ ప్రసాదాన్ని భుజించిన తర్వాత మిగిలింది ఏదైతే ఉందో అది మహా ప్రసాదం అవుతుంది అని చెప్తారు. సో అటువంటి దాన్నే భక్తులు తినాలని చెప్తారు. ఇక్కడ ఆ బాలుడికి లభించినటువంటి అవకాశం కూడా అదే. మరి అది ఆ దాసీపుత్రుడు ఆ మహాప్రసాదాన్ని ఆయన తీసుకున్నటువంటిది. మరి అది దాని కారణంగా అతడికి మరి ఆ భక్తి బీజం ఆయనలో పడినటువంటి విషయం. ఎందుకంటే ఆ మహాప్రసాదం సేవలో అతనికి ఆ బ్రాహ్మణుల స్వభావము మరింత ఆకర్షణీయమైన. అంతకుముందు కూడా వారు చేసేటువంటి వినేవాడు, వారి యొక్క కీర్తనలు వినేవాడు. కానీ ఎప్పుడైతే మహాప్రసాదం తీసుకున్నాడో
సో ఆ భగవంతుని యొక్క లీలలు ఇంకా ఆయనకి ఆనందమయంగా ఉన్నాయట. ఎందుకంటే మనకి ఆ నారద మునిని మనము అన్ని యుగాల్లో చూస్తాం. సత్యయుగంలో ప్రహ్లాదుడి ద్వారా, ఉం? మరి ఆ తర్వాత ధ్రువుడితోను, ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడి కథల ద్వారా కూడా ఆయన మనకి ఉన్నటువంటిది. మరి సో ఆ నారదుడి ద్వారానే ఆ భగవంతుని యొక్క లీలలన్నీ కూడా వ్యాప్తి చెందినటువంటివిగా చెప్తూ ఉంటారు. మరి ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని అతడు మహాప్రసాదాన్ని తీసుకున్నాడో, ఆ దాసీపుత్రులో ఉండేటువంటి రజో తమో గుణాలు క్రమక్రమంగా నశించిపోయి అతడు ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి స్థితికి, ఉం, అంటే ఫలిత అనర్థ నివృత్తి జరిగి అటువంటి విషయము ఈ దాసీపుత్రుడి విషయంలో కూడా జరిగినటువంటిది. ఉం? సో తొలుత హృదయం కృష్ణ భక్తిలో నిమగ్నమై ఆయన హృదయంలో ఆ కృష్ణ భక్తి ఉద్భవించినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే చతుర్మాస్య దీక్ష అయిపోతుందో ఆ మహాత్ములు అక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి ఉం, విషయాన్ని మనం చూస్తాం. హరే కృష్ణ. సో ఆ చాతుర్మాస్య దీక్ష అయిపోయి తపస్సు అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళడం. మరి ఇక ఆ పిల్లవాడి తల్లి సామాన్యమైనటువంటి దాసి. అతడు ఆ పిల్లవాడు తప్ప ఆమెకి ఎవరూ లేరు. మళ్ళీ దాసికి ఆ పిల్లవాడిని ఎంతో ప్రాణంగా చూసుకుంటే, అయితే ఆ ప్రేమ, ఆ తల్లి ప్రేమ అదొక ఆ ప్రేమ పాశంలో అతన్ని బంధించబడి ఉంటూ ఉన్నటువంటిది. ఉం? ఆమె కొడుకుకి ఎన్నో సౌఖ్యాలను కలిగించాలని, ఉం? తాను పరాధీన ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి దాసి అంటే ఇతరుల ఆధీనంలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఏం చేయలేకపోతున్నాను అనేటువంటి బాధలో ఉండిపోయేటువంటి. అయితే ఒకరోజు ఆమె రాత్రి సమయంలో ఆవు పాలు వెతకడానికి వెళ్ళినటువంటి సందర్భంలో పాము కాటు చేత ఆమె మరణిస్తూ ఉంటుంది. అప్పుడు భక్తిలో కొంత ఉన్నతి సాధించినటువంటి ఆ పిల్లవాడు భగవత్ కరుణ వల్లనే ఎటువంటి బాధపడలేదట. భగవంతుని యొక్క కరుణ ద్వారానే అది తనకి ఆ జరిగింది అని చెప్పేసి ఇక అక్కడ నుండి ఆ పిల్లవాడు ఆ భగవత్ కరుణగా భావించి చెప్తారు ఇక్కడ మనకి చెప్పబడినటువంటి. వెంటనే ఉత్తర దిక్కుగా ప్రయాణం అయ్యి నగరాలను, పట్టణాలను, గ్రామాలను, జంతు క్షేత్రాలను, గనులను, వ్యవసాయ క్షేత్రాలను, లోయలను, అరణ్యాలన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడట ఆ బాలుడు. ఎప్పుడైతే ఆ దాసి మరణిస్తుందో, తల్లి మరణిస్తూ ఉంటుంది, ఏ విషయం కూడా అతని యొక్క దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఎన్నెన్నో దాటుకుంటూ పోతే ఎక్కడ కూడా అతడు దానిపైన ఆకర్షణ లేకుండా పోయింది అని, ఆ విధంగా భగవద్ అన్వేషణలోనే అతడు వెళుతూ ఉన్నాడు అని చెప్తారు ఆ బాలుడు. భగవద్ యొక్క అన్వేషణ మాత్రమే ఏకైక ప్రయోజనంగా అతడు ప్రయాణిస్తూ, ఆ ప్రయాణంలో అంధకార బంధరమైనటువంటి కీకారణ్యాలలో కూడా అతడు ప్రయాణిస్తే ఎక్కడ కూడా అతనికి ఏమీ భయం కలగలేదు అని చెప్తారు. సో ఆ విధంగా మరి దీర్ఘకాలం ప్రయాణించిన తర్వాత అతడికి అలసట అనిపిస్తుందట. అప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక నదిలో స్నానం చేసి కొన్ని నీళ్లు తాగి ఆ తర్వాత ఒక అశ్వత్థ వృక్ష నీడలో కూర్చుని హృదయస్థుడైన పరమాత్ముణ్ణి ధ్యానించాడట. అంతే, అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు హృదయంలో శ్రీకృష్ణ భగవానుని దర్శనం ఆయనకి కలిగింది అని చెప్తారు. ఆ ధ్యాన చిత్తం వలన, ఆ భగవన్ దర్శనం వలన ఆయన యొక్క కనులు అశ్రుపూర్ణాలయ్యాయి అని చెప్తారు. ఆ భగవద్ దర్శనం తనువు మనసు పులకించిపోయి పరమానందంతో మగ్నుడైనటువంటి అంతలోనే ఆ దర్శనమైనటువంటి భగవద్ రూపము ఆయన నుండి దూరమైపోయింది అని చెప్తారు, కనుమరుగైపోయింది అనేటువంటి విషయం. దానిని తిరిగి దర్శించుకోవాలని ఎంతో ఎంతో ప్రయత్నం చేస్తాడట. కానీ అది సాధ్యం కాలేదట. సాధ్యం కాకుండా పోక
ఒక భగవద్వాణి అతనికి వినిపిస్తుందట ఇలా: ఓ వత్స, ఈ జన్మలో ఇక నీవు నన్ను చూడలేవు. ఉం? నాపై అనురాగాన్ని వృద్ధి చేయడానికే నీకు ఒక మారు నేను దర్శనమిచ్చాను. నా భక్తిలో నిలిచి నీ దివ్య స్మృతిని ఏనాడు నిలిచినటువంటి నీ యొక్క దివ్య స్మృతి ఏనాడు భంగపడదు. తర్వాత నీవు నా పార్షదుడు అవుతావు అంటూ ఆ ఆకాశవాణి అంటే భగవద్వాణి వినిపించినది అని చెప్తారు. సో ఇక ఆ భగవదాజ్ఞను విన్నటువంటి ఆ బాలుడు వంగి నమస్కారం చేసి అప్పటి నుండి ఇంకా ఆ భగవంతుని ఎడ వినమ్రమైనటువంటి భక్తితో ఆయన్ని ఆ హరినామ కీర్తనం చేస్తూ భూమండలం అంతటా సంచరించాడు అసూయ రహితుడై అని చెప్తారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఈ పాంచభౌతికమైనటువంటి పంచభూతాలతో తయారైనటువంటి ఈ దేహాన్ని కూడా వదిలివేసి, సాధారణంగా మనకు చెప్పబడుతుంది కల్పాంతంలో ప్రళయ జలం వచ్చినప్పుడు ఆ ప్రళయ జలంలో శయనించేటువంటి నారాయణుడి యొక్క దేహంలో బ్రహ్మదేవుడితో పాటు అందరూ వెళ్ళి కలుస్తారు అని చెప్తారు. మనకి భాగవతంలో చెప్పబడుతూ ఉంటుంది. సో మళ్ళా వేరొక కల్పంలో ఆ మహావిష్ణువు, తర్వాత గర్భోదకశాయి విష్ణువు, క్షీరోదకశాయి విష్ణువు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆవిర్భవించి మరువిచాది ఋషులతో పాటు దేవర్షి నారదుడు కూడా మరలా అవతరించినటువంటి అప్పటి నుండి భగవత్కరణ చేత ఆయన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో అప్రతిహంగా చరిస్తూ కృష్ణ గుణగానం చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఆ నారదుడు మనకి తెలియబడినటువంటిది. సో మరి ఆ నారదుడు మనకి సాధారణంగా మరుపు అనేటువంటిది భౌతిక దేహ లక్షణం. మరి నారదునికి పూర్వజన్మ విషయాలు గుర్తుకు ఉన్నాయంటే అది భౌతిక దేహం కాదు. ఆయన చెప్తారు, ఆయన గత జన్మ గురించి నేను గతంలో దాసీపుత్రుడు అంటూ నారదుడు చెప్తారట. అంటే అది నారదుడు ఆ భగవంతుని యొక్క అవతారమే అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తాను. ఎందుకంటే భగవద్గీతలో కూడా చూస్తాం 4వ అధ్యాయంలో, మరి నేను ఈ యోగ శాస్త్రాన్ని వివస్వానుడు సూర్యుడికి చెప్పాను అంటే అర్జునుడు మన యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి ఆయన అడుగుతాడు, కృష్ణ నీవేమో నాతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి వాడివి, సూర్యుడు మనకంటే ముందు ఉన్నటువంటి వాడు, ఆయనకు నువ్వు ఈ యోగ శాస్త్రాన్ని చెప్పావంటే ఎలా అంటే అప్పుడు చెప్తాడు, నీకు నాకు అనేక జన్మలు గడిచినవి, నాకు గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. అంటే ఇక్కడ నారదుడికి గత జన్మల గురించి గుర్తు ఉన్నవి అంటే అతడు దివ్యుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవలసినటువంటిది. మరి అటువంటి ఆ భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారమైనటువంటి భగవత్ కరుణ చేత ఆ పూర్వజన్మ స్మృతి చక్కగా నిలిచి ఉంది అని చెప్తారు. మరి అటువంటి నారదుడు కలహాల కపటి కాదు అనేటువంటిది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. కృష్ణ కథను పంచేటువంటి జగత్ కళ్యాణ కారి అని మనము తెలుసుకోవలసినటువంటిది. ఎందుకంటే మనం చూస్తాం ఆ హిరణ్యకశిపుని యొక్క భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇంద్రుడు వచ్చి ఆ హిరణ్యకశిపుడు భార్యను తీసుకుని వెళ్తారు, ఆ గర్భం అతడు కూడా మనకి విరోధి అవుతాడని. కానీ అప్పుడు ఆపి నారదుడు తన ఆశ్రమంలో ఆమెని అక్కడ ఉంచుతాడు. ఉంచి ఆ హరికథలు చెప్తాడు. అదే ఆ తల్లి గర్భంలో ఉండి విన్నటువంటి వాడే భక్త ప్రహ్లాదుడు. సో ఎన్నో ఆ లీలలను, భగవల్ లీలలను బోధించినటువంటి వాడు ఆయన. అలాగే మరి ఒకసారి ధ్రువుడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు తన తండ్రి దగ్గర వెళ్ళి కూర్చుంటే పినతల్లి హేళన చేసి అక్కడి నుంచి నెట్టేస్తుంది. అప్పుడు తన తాత కంటే కూడా గొప్ప రాజ్యం కావాలనేటువంటి కోరికతో ధ్రువుడు వెళ్తూ ఉంటుంటే అప్పుడు నారదుడు కలిసి, సో మనకి ఇంతకుముందు ఆ హిరణ్యకశిపుడు తల్లికి భక్త ప్రహ్లాదుడు యొక్క తల్లికి బోధించినట్టు భగవన్ లీలలను బోధించినటువంటి గొప్ప గురువు, గొప్ప కృష్ణ భక్తి ప్రచారకుడు ఆయన. కృష్ణ కథను పంచేటువంటి జగత్ కళ్యాణకారిగా ఆయన్ని మనం చూడవచ్చు. అలాగే మరొక సందర్భంలో
హరే కృష్ణ. మరి ఇక్కడ ఆ ధ్రువుడికి ఉమ్, హరే కృష్ణ ఒక్క నిమిషం. సో ధ్రువుడికి ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ప్రసాదించి తద్వారా ధ్రువుడు తపస్సు చేస్తే ఆ తపస్సుకు ఆ సాక్షాత్తు ఆ నారాయణుడే ప్రత్యక్షమై ఆయనకి వరాన్ని ఇచ్చినటువంటి సందర్భం. ఇంకా మనం చూస్తాము దామోదర మాసంలో చదువుకున్నటువంటి వృత్తాలలో స్టోరీస్ లో మరి ఆ నలకుబేర మణిగ్రీవులకు చెట్లుగా పామని శపించినటువంటి అతడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ దర్శనం చేయించినటువంటి వాడు కూడా ఆ నారదుడు. సో ఆ విధంగా మరి మనకి శ్రీమద్ భాగవతం అందింది ఉన్నది అంటే అది వ్యాసుదేవుల వారి యొక్క గురువు అయినటువంటి నారదుడు ఆయన యొక్క ఆదేశం మేరకే భాగవత రచనకు ఉపక్రమించి స్వస్థత పొందాడు ఆ వ్యాసుల వారు అని చెప్తారు. ఎందుకంటే మహాభారతము భగవద్గీత అన్ని రాసిన తర్వాత ఎన్నో పురాణాలు వేద అన్ని రాసిన తర్వాత కూడా ఆ వ్యాసుల వారికి ఆ మనసు స్వస్థత పొందలేనటువంటి స్థితి. సో అప్పుడు దర్శనమిచ్చినటువంటి నారదుడు భగవంతుని గురించి కృష్ణ కథను రాయమని చెప్తే అప్పుడు మాత్రమే ఆ భాగవతాన్ని రచించినాకనే వ్యాసుడు స్వస్థత పొందారు అని చెప్తారు. సో ఆ విధంగా ఎంతో మందికి కృష్ణ కథను బోధిస్తూ హరినామ అమృతాన్ని సకల లోకాలకు పంచేటువంటి నారదుని ఆ కార్యము వలన సో ఎంతో మందికి శాపాలు పోయినటువంటి అవన్నీ కూడా చూస్తాం. కాబట్టి నారదుడు లోక కళ్యాణాన్ని వాంఛించేటువంటి శుద్ధ భక్తుడు. ఆ భగవంతుని యొక్క అవతారం శక్తి ఆవేశ అవతారమే కానీ కలహాల కోరు కాదు అనేటువంటిది తెలుసుకోవలసినటువంటిది. మరి అటువంటి శుద్ధ భక్తుడు వంటి మరి నారదుల వంటి వారి యొక్క భాగవోత్తముల కథలను మనము వినడం ద్వారా మనలో ఏమాత్రం కొంచెమన్నా భక్తి పెంపొందుతుంది అని ఆశించుకున్నాను. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు జై. దేవర్షి నారదులకి జై. హరే కృష్ణ. ప్రభుజీస్ మాతాజీస్ ఎవరికైనా